గురుగారు మరి ఈ నెల మనకి ఇప్పుడు దక్షిణాయనం మొదలైంది కదా, అసలు దక్షిణాయనం అంటే ఏంటి, దానికి సంబంధించిన వివరాలు తెలియజేస్తారా? తప్పకుండా. మనకు ప్రతి నెలలో సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరించే కాలాన్ని సంక్రమణ కాలం అంటారు. అది కర్కాటక సంక్రమణం అంటే కర్కాటక రాశిలోకి రవి ప్రవేశించి ధనుర్మాసం వరకు పూర్తిగా ఉండి మకర రాశి వరకు ఉంటే ఆ యొక్క మాసాన్ని దక్షిణాయన కాలంగా అంటారు. అదేవిధంగా మకర సంక్రాంతి అంటాం కదమ్మా, మకర రాశిలోకి రవి ప్రవేశించినప్పుడు ఈ యొక్క మకర సంక్రమణం ఏర్పడుతుంది. మకర సంక్రమణం నుండి ఈ యొక్క కర్కాటక సంక్రమణం వరకు ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. మనకు సంవత్సరానికి 12 నెలలు, 6 నెలలు ఉత్తరాయణము, 6 నెలలు దక్షిణాయనము. ఉత్తరాయణ కాలము దేవతలకు పగటి కాలంగాను, దక్షిణాయన కాలము దేవతలకు రాత్రి సమయంగా తెలియజేయడం జరిగింది. అంటే ఒక మానవ జీవితంలో మనిషికి సంవత్సరం రోజుల కాలాన్ని భగవంతునికి ఒక రోజుతో సమానం అనమాట. అంటే పగలు రాత్రితో సమానం ఈ 12 నెలలు. అందులో ఈ యొక్క కర్కాటక సంక్రమణం ప్రారంభమైన సమయంలో ఏర్పడే ఏకాదశి తిథిని దేవశయన ఏకాదశి అంటారు. అంటే దేవతలు శయనం అంటే నిద్రించే సమయం కాబట్టి అది ఏకాదశి నుంచి ప్రారంభం అవుతుందని దేవశయన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ నుంచి మనకు శాస్త్రోక్తంగా చాతుర్మాస్య వ్రతం అనేది ఏర్పడుతుంది అన్నమాట. ఎవరి జీవితంలో అయితే వంశపారంపర్య దోషాలతో బాధపడుతూ ఈతి బాధలతో సతమతమవుతున్నారో వారికి ఈ యొక్క చాతుర్మాస్య వ్రతాన్ని ఉపవాస నియమాలతో విష్ణు సహస్రనామ పారాయణను ప్రతినిత్యము తలుచుకుంటూ ఎవరైతే ఆరాధిస్తారో ఈ యొక్క 4 మాసాలు వారికి ఈ యొక్క 4 మాసాల్లో 4 ఏకాదశులు వస్తాయమ్మా. ఈ యొక్క 4 ఏకాదశుల కాలంలో ఉపవాస నియమాలను ఆచరిస్తారో వారి యొక్క జన్మ సార్థకత అవుతుంది. వంశపారంపర్యాల దోషాలన్నీ తొలగిపోయి విష్ణు సాంగత్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క కర్కాటక సంక్రమణం ప్రారంభమైన కాలం నుంచి మనకు అంటే పౌర్ణమి నుంచి తమిళ సాంప్రదాయంలో ఆడి మాసం ప్రారంభమవుతుంది. మనకు అమావాస్య నుంచి అమావాస్యకి మనం నెలగా లెక్కేసుకుంటాం. తమిళ సాంప్రదాయంలో పౌర్ణమి నుంచి పౌర్ణమికి లెక్కేస్తారు. మనం ఆషాఢ మాసంగా పిలువబడే మాసాన్ని వాళ్ళు ఆడి మాసం అంటారనమాట. ఈ యొక్క ఆషాఢ మాసంలో శుభ కార్యక్రమాలు ఏవి తలపెట్టరు వాళ్ళు. ఎందుకంటే దైవ సంబంధమైన మాసం కాబట్టి దైవానికి సంబంధించి మనం ఎంతవరకు సేవ చేసుకోగలిగితే అంతవరకు సేవ చేసుకునే భాగ్యాన్ని ఈ మాసాల్లో పొందడానికి ప్రయత్నం చేస్తారు. అందులో తమిళులు ఆషాఢ మాసంలో వచ్చే కృతికా నక్షత్రాన్ని ఆడి కృతికా పేరుతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. మనకు తెలుగు సాంప్రదాయంలో తొలి ఏకాదశి కూడా ఈ యొక్క దేవశయన ఏకాదశి, తొలి ఏకాదశి రెండు ఒకటే అనమాట. ఈ యొక్క తొలి ఏకాదశి నుంచి పండుగలు తుడుచుకుపోతాయని కూడా అంటారు. అంటే ఎక్కువగా పెద్ద పండుగలు అనేవి ఉండవు. ప్రత్యేకంగా ఈ యొక్క పండుగలకు సంబంధించిన మాసాల్లో దైవానికి సంబంధించిన పూజలు మాత్రమే ఉంటాయి. కానీ మనం విశేషంగా జరిగిన శుభ కార్యక్రమాలు చాలా అరుదుగా ఉంటాయి. పితృదేవతలకు సంబంధించిన మహాలయ పక్షాలు కూడా ఈ యొక్క చాతుర్మాస్యంలోనే రావడం విశేషం అన్నమాట. మహా అంటే మనకు ఈ యొక్క చాతుర్మాస్య వ్రతంలో మొట్టమొదటిగా వచ్చేది శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం, ఆ తర్వాత భాద్రపద మాసంలో వినాయక చవితి, అదేవిధంగా ఋషి పంచమి, దేవీ నవరాత్రులు, దీపావళి, ఇవన్నీ కూడా కార్తీక మాసం వరకు అంటే శ్రావణం, భాద్రపదం, కార్తీకం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, కార్తీకం, ఈ 4 మాసాల్లో చాతుర్మాస్య వ్రత దీక్షను ఆచరిస్తారు. ఈ యొక్క ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి తిథిని హరిశయన ఏకాదశి అంటారు. విష్ణుమూర్తి నిద్రించే సమయం అన్నమాట. అక్కడి నుంచి 4 నెలలు ఆయన నిద్రలోనే ఉంటారని దీంట్లో ఉన్న ఆంతర్యం. ఈ సమయంలో విష్ణు సంబంధమైన దేవతారాధన వల్ల విశేషమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఉత్తరాయణ కాలంలో మాత్రం చాలా ఎక్కువ సమయంగాను, దక్షిణాయన కాలం చాలా తక్కువ సమయంగాను అనిపిస్తుంది. కానీ మొత్తానికి 6 నెలల కాలమే. అయితే మనకు ప్రజలందరూ కూడా బిజీగా ఉన్న సమయం కూడా ఇదే అన్నమాట. ఎందుకంటే ఈ యొక్క కర్కాటక సంక్రమణం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో వర్షాలు ప్రారంభమవుతాయి. మొదటి 3 నెలలు వర్షాకాలంగా, ఆ తర్వాత 3 నెలలు చలికాలంగా ఉంటుంది. వర్షాకాలంలో పాడి పంటలు వీటిని పెంచుకుంటూ వీటి ద్వారా ప్రజలందరూ చాలా అంటే జీవన విధానానికి సంబంధించి బిజీగా ఉంటారు. తదుపరి భగవంతుని భక్తికి సంబంధించిన చలికాలంలో భగవంతుని ఆరాధించడానికి భక్తి భావనతో ఈ యొక్క చలికాలం మొత్తాన్ని ఆరాధిస్తూ ఉంటారు. అందులో ప్రధానంగా మనకు కార్తీక మాసంలో విశేషమైన పూజలు అయ్యప్ప స్వామి వారికి కానీ, పరమేశ్వరుడికి సంబంధించిన కానీ,
దీక్ష ధారణ చేసి ఆ యొక్క దీక్షా నియమాలతో ఆ కాలాన్ని మొత్తం గడిపేస్తూ ఉంటారు.